ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనము. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరు చూచి నక్షత్రము లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగగునని చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు అబ్రహాము గారి జీవితంలో దేవాతి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చారు. అదేంటంటే, ఆకాశం వైపు చూసి నక్షత్రాన్ని లెక్కించడం అనేది నీ చేతనైతే లెక్కించు అబ్రహామా, నీ సంతానం అంతకన్నా గొప్పగా నేను విస్తరింపజేస్తానని దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడండి. ఇక్కడ అద్భుతమైన విషయం ఇంకోటి ఏంటంటే, ఆ మాటను అబ్రహాము గారు నమ్మారంట. ఆమెన్. ఆ మాటను బట్టి అబ్రహాము గారు అపనమ్మికలోకి వెళ్ళలేదు. సారమ్మకి ఇంకా గర్భం ఏం కలగలేదు కదా, కనీసం నాకు ఒకరిద్దరైనా పిల్లలు లేరు కదా, వారిని బట్టి ఉత్పత్తి అవ్వడానికని తన హృదయంలో అపనమ్మికం తెచ్చుకోలేదండి. దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మి ఆ వాగ్దానం కోసం కనిపెట్టుకుని ప్రతిరోజు ప్రార్థన చేశారట. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నీకు చాలా గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. బహుశా నువ్వు కొంచెం ధనం కోసం ఎదురు చూస్తున్నావేమో, ఆరోగ్యం కోసం ఎదురు చూస్తున్నావేమో, కుటుంబంలో మార్పుల కోసం చూస్తున్నావేమో, ఏ విషయాల్లో నీవు నాకు సమృద్ధి కావాలి, నాకు నెమ్మది కావాలి, ఇదిగో నాకు ఇది కావాలి ప్రభు అని నువ్వు ఎదురు చూస్తూ కనిపెడుతూ ఈ దినం ఈ వాగ్దానాన్ని వింటున్నావో, నీ జీవితంలో నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే దేవుడు అధికముగా నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమెన్. నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నీ మనసు ఏం చెప్పుద్దంటే, లోక సంబంధమైన లాజికల్గా ఆలోచన చేయమంటుంది. కానీ నీ హృదయంతో నువ్వు ఆలోచన చేయి. దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్ము. ఖచ్చితంగా దేవుడు నా జీవితంలో ఇదిగో ఇంత అద్భుతం చేయబోతున్నాడు, నా పరిస్థితుల విషయంలో దేవుడు కార్యం చేయబోతున్నాడని నువ్వు గొప్పగా కనుక నువ్వు నమ్మి నువ్వు ఈరోజు ప్రార్థన చేస్తే, నీ జీవితంలో నీ చేతి పనులు చాలా గొప్పగా దేవుడు దీవించబోతున్నాడు. నీ వ్యాపారాన్ని దేవుడు గొప్పగా దీవించబోతున్నాడు. నీ బిడ్డలు దేవుడు ఆశీర్వదించబోతున్నాడు ఈ దినము. ఆమెన్. మరి నువ్వు ఏం చేయాలి? ఎంత గొప్ప వాగ్దానం నా పట్ల నెరవేరాలంటే నువ్వేం చేయాలని ఒక్కసారి ఆలోచన చేస్తే గనక, నీతిగా యథార్థంగా బ్రతుకంతే. ఆమెన్. నువ్వు దేవునికి ఇవ్వాల్సింది వెండి బంగారం మణిమాణిక్యాలు కాదు, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వి. నీతి కలిగి బ్రతుకు. అన్యుల మధ్య నీవు జీవిస్తూ ఉన్నప్పుడు ఒక యథార్థమైన ఒక వాక్యం వలె నువ్వు బ్రతకాలి. నిన్ను చూసిన వారు యేసయ్యను చూచినట్టుగా నీ బ్రతుకుండాలి. అందుకనే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి ఎటువంటి పరిస్థితుల మధ్య ఈ వాగ్దానాన్ని వింటున్నావో, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. అనేక మంది ముందు దేవుడు నీ తల లేవనెత్తబోతున్నాడు. నీవే అనేక మందికి పనిచ్చే స్థితిలోకి వెళ్ళబోతూ ఉన్నావు. గొప్ప గొప్ప ఘనమైన కార్యాలు దేవుడు నీ పట్ల జరిగించబోతూ ఉన్నారు. ఆయనకు విధేయత చూపిస్తే చాలు, అనేక దీవెనలు నీ పాదాల వద్ద ఉంటాయి. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.